హలో. హలో. నాకు ఎవరండి మెసేజ్లు పెడుతున్నారు రోజు మీ దగ్గర నుంచి? ఏం మెసేజ్లు సార్? ఆ? ఏం మెసేజ్లు? ఎవరో పాస్టర్లు మాట్లాడని, వాళ్ళు మాట్లాడని, వీళ్ళు మాట్లాడి రోజు పెడతా ఉన్నారు. దేనికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆ? సత్యాన్ని తెలుసుకోవాలనే సార్, ఏం లేదు. అంటే మీ నెంబర్ ఇదే కదా? మీరు పాస్టరా అండి? విశ్వాస? లేదు, విశ్వాసం సార్. విశ్వాస. ఆ ఫోటో మీదేనా? ఏ సార్? జీసస్ ఈజ్ మై లార్డ్ అని పెట్టారు, మీదేనా ఫోటో అది? ఏమో తెలియదు నాకు, అది నేను పెట్టలేను సార్. నెంబర్ మీదే కదా సార్? ఇది 7287701804. అది మీదే కదా నెంబర్? ఎస్ ఎస్ ఎస్. అదే నాకు ఇప్పుడే పెట్టారు మెసేజ్, 8:1:23 పెట్టారు. అవునా ఇదేనా మీరు పెట్టింది? సార్, సార్ ఇదే పెట్టిన, ఇదే దేనికండి నేను పెట్టినా సార్. నేనే పెట్టినా. దేనికి సార్ ఇది? ఇప్పుడు కొంచెం సత్యము అనేది తెలుసుకునాలని అని నా ఆలోచన సార్. కొంచెము అంటే ఓకే సార్, నేనేం కాదని లేదు. మరి హిందువులు నమ్ముతున్న ఈ సిద్ధాంతము, ముస్లింలు నమ్ముతున్న సిద్ధాంతం అసత్యం అంటారా? అది ఏంటిది? వాళ్ళు నమ్మే నమ్మిక అసత్యం అంటారా? ఇప్పుడు మీరు చెప్తుంది సత్యము అంటున్నారు. మరి హిందువులు నమ్ముతున్నది, ముస్లింస్ నమ్ముతున్నది అసత్యం అని మీరు అంటారా? మనకి ఏది సత్యం అనుకుంటే అదే అనుకున్నది సార్. మరి మీకు సత్యం అంటే మీరు సత్యం అని మీరు నమ్మాలి కానీ నాకు చెప్పడం ఎందుకు అది సత్యం అని? లేదా అది ఏ విధంగా సత్యమో తెలుసుకుంటే నేను తెలుసుకుంటాను. మీరు చెప్తే అది ఎట్లా సత్యమో తెలుసుకుంటా. మీరు చెప్తే ఉదాహరణ చెప్పండి, ఇది మాది, ఇది సత్యం అండి, ఇలా సత్యం అండి అని చెప్తే నేను తెలుసుకుంటాను. ఏమంటే క్రిస్టియానిటీ మీద ఒకటే పచ్చి బూతులు తిడుతున్నారు సార్ మీరు. మరి వచ్చి అడుక్కోవడం ఎందుకు సార్? ఇళ్ళకి వచ్చి అడుక్కుంటే తిడతారు. మరి అడుక్కునేవాడిని చీ పో, అవతలే పో అంటారు. దరిద్రుడా, అవతలే పో, పొద్దునే నీకు పని పాట లేదా అని తిడతారు. సహజం అండి, అడుక్కునే వాళ్ళు ఎవరైనా తిడతారండి. మీరు అడుక్కోలేదనుకోండి, మిమ్మల్ని ఎవరు తిడతారండి? ఇప్పుడు మా ఇంటికి వచ్చాడు సార్, పొద్దున 8ంటికి వస్తాడు, అడుక్కుండేవాడు. పొద్దున అడుక్కున్నావు, సిగ్గుచారం లేదా అని అటు తిడతారు. మీరు వచ్చేసి హిందువుల ఇళ్ళకి వచ్చేసి మా దేవుడు నమ్మండి, మా దేవుడు పరిశుద్ధుడు, గొప్పడు, రక్తం కార్చని మీరు చెప్తున్నారు. మరి తిడతారు. అడుక్కునే వాళ్ళు తిట్టకేముంది? బుద్ధి పెట్టుకోరు కదా, తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఇవ్వరు కదా. చెప్పండి. నా అభిప్రాయం అయితే ఇదండి. మీరు అడుక్కోవడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు? ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.